నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గానికి జరగనున్న 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా టికెట్ అందుకున్న కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచార జోరు పెంచారు. క్షణం తీరిక లేకుండా విస్తృతంగా పర్యటిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీడీపీ విజయానికి బాటలు వేస్తున్నారు. ప్రచారంలో భాగంగా బోగోలు మండలంలోని పాత బంగారుపాలెం, అలచర్ల బంగారుపాలెం, పాత కడపాలెం మత్స్యకార గ్రామాల నుండి విచ్చేసి టీడీపీలో చేరిన మత్స్యకారులకు ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలి ప్రాంత అభివృద్ధికి పథకరచన చేసిన చంద్రబాబు నాయుడు సాధించిన రామాయపట్నం ఓడరేవు ఫలాలు మనకు దూరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్, తాగునీరు, రోడ్లు కూడా లేకుండా ఓడరేవు నిర్మాణం చేస్తున్నారని, స్థానికులకు ఉపాధి అవకాశం గగనమైందని చెప్పారు. హార్బర్ కాంట్రాక్టర్గా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, పోర్టు ద్వారా లభించవలసిన లబ్ధి ఇతర ప్రాంతాలకు తరలుతుందని, ఐకమత్యంగా ఉద్యమించి సాధించుకోవాలని, అందుకు టీడీపీ పాలన రావాలని పిలుపునిచ్చారు. తిట్టంగా అరవంగా నిన్నటికి 59 లక్షలు పెట్టి కరెంటు కడితే ఇప్పటికి హార్బర్ కరెంట్ రాల. ఇంక మూడోది మత్స్యకార గ్రామాలు అన్నీ ఉన్నాయి. ఈ హార్బర్లో పోయే రహదారి ఎక్కడంటే అక్కడ పెడితే బాగుండదు. అన్ని గ్రామాలు మెయిన్ రోడ్డు మీద వచ్చి మెయిన్ రోడ్డు పోతే ఒక ఊరికి ఇంకొక ఊరికి సంబంధం లేకుండా ఎప్పుడైనా ఎక్కడన్నా గ్రామాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు, శాంతి భద్రతలు లోపిస్తాయి. ఒక ఊరు మీద హార్బర్కి పోకూడదు. ఆ ఊర్లో ఏదైనా అలిగేషన్ వస్తే మిగతా ఊరు వాళ్ళు ఆపేస్తారు అని ఈ రోజున నేను మీ జువ్వలదన్ని వైశాఖతనుడు సుబ్రహ్మణ్యం, ఆ సుబ్రహ్మణ్యం పొలాన్ని నేను నా సొంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసి, మీ జువ్వలు తినే వాళ్ళందరికీ కూడా తెలుసు ఆ విషయం, కొని అది కోర్టులో ఉంది. ఆ బిట్టగుంట్ల రమేష్ అన్నాడు యాదవాస్ అతనికి మీ ఊరు సుబ్రహ్మణ్యానికి ఇద్దరి మధ్య కోర్టులో ఉంటే ఆయనకి డబ్బులు కట్టా, ఈయనకి డబ్బులు కట్టి ఇద్దరికి డబ్బులు ఇచ్చి ఈ రోజున తుమ్మలపేట రోడ్డు నుంచి లోపలికి నేను రోడ్డు వేసి ఇది నా సొంత డబ్బులు తీసా. ఎందుకంటే నేను నాకు దాంట్లో 10 రూపాయలు తిన్నాను. ఆ తిన్న విశ్వాసం చూపించాలి. ఇదే రోడ్డుని మీ ఊర్ల మీద కానీ ఆ బకింగ్హామ్ కెనాల్ మీద కానీ తిప్పుంటే చాలా నష్టపోతారు. ఈరోజు తుమ్మలపేట వాళ్ళు వచ్చినా, అన్నగారిపాలెం వాళ్ళు వచ్చినా, లేదా పెద్ద పట్టపాలెం వాళ్ళు వచ్చినా ఏ ఊరికి సంబంధం లేకుండా నేరుగా హార్బర్లోకి పోయే దారిని ఈరోజు నేను ఏర్పాటు చేశాను. దానికి ఆ పొలం అంతా కూడా కట్టిన డబ్బులు నా సొంత డబ్బులతో నేను కట్టా. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చినా అక్కడ పోర్టు అధికారులు ఉన్నారు, వాళ్ళని అడగండి ఎవరు ఖర్చు పెట్టారనేది. ఎందుకంటే చేసే పని 10 మందికి మెచ్చాలి, 10 మంది నచ్చాలి. మనం చేసింది ఇంకొకరు పాపం కాకూడదు. అందరికీ రాకపోకలకు పొయ్యి వచ్చేదానికి ఏ ఒక్క ఊరికి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ఆలోచనతోనే ఆ సుబ్రహ్మణ్యం దగ్గర, రమేష్ దగ్గర పొలం కొని ఆ స్ట్రైట్ రోడ్డు నేను నిర్మించాను. రోడ్డుకైన ఖర్చు ప్రభుత్వం పెట్టింది, ఆ పొలాన్ని కొనడానికి ఖర్చు ప్రభుత్వం పెట్టదు, నేనే పెట్టుకొనిచ్చాను. అయితే దురదృష్టం ఏంటంటే అంత దూరం బాగుంది, ఆడకు పోయేలకు బకింగ్హామ్ కెనాల్ దాటి అవతల పోవడానికి బ్రిడ్జి పెట్టండి అంటే ఇప్పుడు బ్రిడ్జి లేదు. నేను ఇనప దాంతో తయారు చేసిన దాంతో పోతున్నారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, అర్జెంటుగా ఓపెన్ చేయాలంటే నేను అదే అడిగా. ఓపెన్ చేయడానికి నాకేం అభ్యంతరంలో వైట్ వాష్ కొట్టాను. నీళ్ళు లేవని నన్ను తప్పు పట్టద్దు, కరెంటు లేదని నన్ను తప్పు పట్టద్దు, లోపల పోవడానికి దారి లేదని నన్ను తప్పు పట్టద్దు. ఈ 3 చేయాల్సిన పనులు అసలు పనులు అయ్యి పోర్టులో ఈ రోజున మీ కమ్యూనిటీ కోసం ఒక కమ్యూనిటీ హాల్ కట్టారు. రేపు మీ బిడ్డలు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే ఎక్కడో కళ్యాణ మండపానికి పోపల్లా. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి సృష్టి, చంద్రబాబు నాయుడు గారు డిజైన్ చేసిన సిస్టమ్. మీరు చేపలు పట్టాలంటే సముద్రంలో ఎక్కడ చేప ఉందో ఇక్కడ రేడియో కేంద్రంలో ఒకటి ఉంటుంది. శాటిలైట్తో లోన్ రూపంలో ప్రతి ఒక్కరికి ఇస్తే ఈరోజు మన ప్రాంతం నుంచి మంగళూరుకి లేదా మచిలీపట్నానికో లేదంటే వైజాగ్కో చెన్నైకో ఈరోజు మన బిడ్డలు పోతున్నారు. ఒక్కసారి తుఫాను వచ్చిన రోజు మన తల్లిదండ్రుల బాధలు మన అందరం కూడా చూస్తున్నాం. బిడ్డలు ఎక్కడున్నారో అర్థం కాక అదే మన ప్రాంతంలో, మన గ్రామంలో, మనకుండే హార్బర్లో ఈరోజు బోట్లందరికీ ఇప్పించి హార్బర్ ఓపెన్ చేపిస్తే మన కళ్ళ ముందు మన బిడ్డలు తిరుగుతున్నారు, మన కళ్ళ ముందు మనం సంపాదించుకుంటున్నాం. మన సంపదను తమిళనాడు వచ్చి దోచుకోబోతున్నారు. ఇక్కడ రక్షణ లేదు. సముద్రంలోకి బోట్లు రాకుండా కాపాడేదానికి ఎమ్మెల్యే ఏ రోజు ప్రయత్నం చేయరు. మీ మీద అవగాహన లేదు. అసలు ఎందుకు హార్బర్ కట్టారో తెలీదు. హార్బర్ కట్టడం ముఖ్యం. మత్స్యకార కుటుంబాల్లో వెలుగులు రావాలి. ఎక్కడో ఉన్న వలసలు పోయేవాళ్ళు కాదు, ఇక్కడే ఉండి ఇక్కడే జల సంపదని సంపాదించుకుంటూ వీళ్ళు జీవితాల్లో బాగుపడాలని చేసినటువంటి చంద్రబాబు గారిని చూపినటువంటి చొరవతో ఏర్పడిన హార్బర్ని ఈరోజు కూడా ఓపెన్ చేయడానికి ముందుకు రాని స్థితిలో ఈరోజు ఉంది. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
విఘ్నులు, పెద్దవారు, కాపులు, ఆ గ్రామాన్ని కాపు కాసేవాళ్ళు, ఆ గ్రామాన్ని క్రమశిక్షణగా ఉంచేవాళ్ళు, ఆ గ్రామంలో ఏ ఒక్క అన్యాయం జరగనీయకుండా ఎక్కడికో మనం పోయి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మన గ్రామంలో ఉండే సమస్యని మనమే పరిష్కరించుకుందామని మీరందరూ చూసేటువంటి చొరవలో మీరందరూ ఉన్నారు. మనందరం కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను గెలిపించుకోవాలి, తద్వారా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వాన్ని రావాలి, నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నామంటే మళ్ళా మన జువల్దిని హార్బర్ని సస్య శ్యామలం చేసే దాంట్లో మన బిడ్డలందరికీ కూడా బోట్లు వలలు అన్నీ ఇచ్చి ఇక్కడే మనం అందరం కూడా నడిపేదానికి నేను కూడా తప్పకుండా కృషి చేస్తాను. ఆ ప్రాంతం మీద నాకు ప్రేమ ఉంది. మీకు ఒక్కసారి చెప్పి ముగిస్తున్నా. ఈరోజు హార్బర్ కట్టారు, 275 కోట్ల రూపాయలతో హార్బర్ కట్టారు. అయితే మీరు చూశారు, నేను ఒకరోజు పిలుస్తాను అందరినీ కూడా. నేను కాంట్రాక్టర్గా గవర్నమెంట్ ఏం చెప్పిందో అది చేయాలి, నా సొంతం చేయడానికి లేదు. విచిత్రమైన సంఘటన ఏంటంటే దాదాపు 40 బిల్డింగ్లు కట్టారు. 40 బిల్డింగ్లో బాత్రూమ్లు, టాయిలెట్లు అన్నీ కట్టారు, వాటర్ ట్యాంక్ కూడా కట్టాం. కానీ ఈ రోజుకి హార్బర్కి మంచినీళ్ళు తేవడానికి దిక్కులేదు. హార్బర్ కట్టి ఉపయోగం ఏంటి? మంచినీళ్ళు కావాలి కదా. మంచినీళ్ళు ఒడ్డిపాలెం దగ్గర ఉన్నాయి. నేను తిరిగి ఒడ్డిపాలెం దగ్గర ఎంఆర్ఓకి చెప్పి అక్కడ ఒక 5 సెంట్లు భూమి ఇప్పించి అక్కడి నుంచి నీళ్ళు ఇక్కడ తేవటానికి శాంక్షన్ చేపివయా అంటే ఈ రోజుకి దిక్కులేదు. అది 2 హార్బర్ కట్టారు. హార్బర్ కరెంట్ అవసరం లేదా? 275 కోట్లు ఈరోజు ఖర్చు పెట్టారు తప్ప ఈ రోజుకి హార్బర్ కరెంట్ లేదు. నేను సొంతంగా లాక్కున్నా నా వర్క్ కోసం.